Hi everyone, this is Dr. Neelima from Asian ENT Begumpet. సో ఇవాళ మనం ఎలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడుకుందాం. కామన్ గా చాలా మందికి ఏమవుతుందంటే ఈ బయట ఈ మధ్య వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల, డర్ట్ పార్టికల్స్ పెరగడం, వీటన్నిటి వల్ల ఎక్కువ మందికి తుమ్ములు రావడం, ముక్కు నీరు కారడం అన్న ప్రాబ్లమ్ ని ఎక్కువగా చూస్తున్నాం. చాలా మంది ఎలా ప్రెసెంట్ అవుతారంటే, డాక్టర్ గారు రోజు ఒకేసారి 10-15 తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఆగట్లేదు, దాంతో పాటు ముక్కు కంటిన్యూస్ గా నీరు కారుతుంది అని అంటారు. సో ఇది ఏంటంటే కామన్ గా ఎలర్జిక్ రైనైటిస్ అన్నది మెయిన్ గా దీనికి కారణం అన్నమాట. దీనిలో పేషెంట్స్ కి సాధారణంగా కామన్ ఎలర్జెన్స్ ఏంటి ఉంటాయంటే డస్ట్ మైట్స్, అంటే మన ఇంట్లో దుమ్ములో తిరిగే మైట్స్ అనే చిన్న పురుగులు. వీటి కారణంగా ఎక్కువ మందికి పొద్దున్నే లేవగానే తుమ్ములు రావడం లాంటి సమస్యను చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ ఎలర్జిక్ రైనైటిస్ అన్నదానికి ఈ దుమ్ము ఒకటే కారణం కాదు. మనకి ఫుడ్ లో రకరకాల పడని వస్తువులు తినడం వల్ల గానీ, లేదనంటే ఫంగై అని అంటాం అన్నమాట. ఎక్కడైనా చెమ్మ ఉన్న ప్రాంతాల్లో ఈ మోల్డ్స్, ఫంగై అన్నది పెరగడం వల్ల వాటి ప్రోటీన్ వల్ల గానీ ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, చాలా మందికి ప్లాంట్ పోలన్, పుప్పుడు అన్నది పడదన్నమాట. దీని వల్ల కూడా వన్స్ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ముక్కులు తుమ్ములు రావడం, నీరు కారడం లాంటివి చూస్తూ ఉంటాం. సో వీటికి మెయిన్ గా ఏంటి అని అంటే అవాయిడెన్సే మన ఫస్ట్ ట్రీట్మెంట్. ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే కూడా అందరూ ఆలోచించాల్సిన అసలు దేనికి ఎలర్జీ ఉంది అన్నది తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు చల్లగాలికి వెళ్ళడం వల్ల తుమ్ములు వస్తున్నాయండి, దుమ్ములోకి వెళ్ళగానే తుమ్ములు వస్తున్నాయి, ఈ రెండింటిని ఒకే కేటగిరీ కింద ఆలోచిస్తారు. కాకపోతే ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది. బేసిక్ ఈ సింటమ్స్ ని ప్రొడ్యూస్ చేసే మన ఇమ్యునలాజికల్ మెకానిజమ్స్ ఈ రెండింటివి కూడా డిఫరెంట్ అన్నమాట. ఏదైతే డస్ట్ పార్టికల్స్ కి లేదా మైట్స్ కి, ప్రోటీన్స్ కి వచ్చే అలర్జీస్ చూసేవి టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని అంటాం. అదే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే వాటికి వాసోమోటార్ రైనైటిస్ అని, నాన్ అలర్జిక్ రైనైటిస్ అని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. రెండింటికి కూడా ట్రీట్మెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. మనం టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ వాటికి ఐడెంటిఫై చేయడం కోసం దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అవైలబుల్ నౌ. ఇప్పుడు చాలా పరీక్షలు వచ్చాయి. వాటిలో మనకి గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అని అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటాం అన్నమాట. సో దానిలో ఏం చేస్తారు అని అంటే, కొన్ని పేషెంట్ తోటి ఫస్ట్ మనం డీటెయిల్డ్ గా ఎప్పుడు సిమ్టమ్స్ వస్తున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి, బయటకు వెళ్తే ఎక్కువ వస్తున్నాయా, ఇంట్లో ఉంటే ఎక్కువ వస్తున్నాయా, తర్వాత ఎన్నాళ్ల నుంచి ఉంది, ఏ టైంలో తక్కువ అనిపిస్తున్నాయి. సో ఇలాగా డీటెయిల్డ్ గా హిస్టరీ మొత్తం మాట్లాడిన తర్వాత మనకి సస్పిషన్ ని బట్టి కొన్ని నెంబర్ ఆఫ్ ఎలర్జెన్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని పేషెంట్ ని టెస్ట్ చేస్తాం. సో దీనిలో ఏంటంటే ఎలర్జెన్స్ ని లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, డ్రాప్స్ ఫామ్ లో స్కిన్ పైన పెట్టి మనం చిన్నగా ప్రిక్ చేస్తాం లాన్సెట్ తోటి. చేసినప్పుడు ఈ ఎలర్జన్ ఎప్పుడైతే మనకి స్కిన్ లో ఎంటర్ అవుతుందో, ఒకవేళ పేషెంట్ గనక దానికి సెన్సిటివ్ గా ఉన్నట్లయితే విల్ ఫైండ్ ఎ వీల్ దద్దుర్లో ఏర్పడుతుంది. సో అలాంటి వాటికి పేషెంట్ మళ్ళీ ఎక్స్పోజ్ అయితే గనక తనకి ఈ ఎలర్జీ సిమ్టమ్స్ అన్నవి వచ్చే అవకాశం ఉంది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో దీనివల్ల మనకి స్పెసిఫిక్ గా తనకి ఏవైతే పడవు అన్నది తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకి స్పెసిఫిక్ గా ఏది పడదో అన్నది తెలుస్తుందో, సో వాటిని అవాయిడ్ చేయడం కుదురుతుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఎంత ఎక్కువ సిమ్టమ్స్ ఉంటున్నాయి, దాని వల్ల ఫర్దర్ గా నోస్ లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లేదా వీళ్ళకి ఆస్తమా లాంటిది కూడా ఉంటే గనక మనం ఇమ్యూనోథెరపీ అనే ఒక ఆప్షన్ ఉంది ట్రీట్మెంట్, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కుదురుతుంది. సో ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ కాకుండా అదర్ టెస్ట్ కూడా ఉంది. అంటే ప్రికింగ్ అన్నది ఏంటంటే, కొంతమంది చాలా సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల కానీ, లేదా భయంతో కానీ చాలా మంది ఇష్టపడరు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, మనకి ఎలర్జెన్స్ ని బ్లడ్ లో ఐజీ లెవెల్స్, స్పెసిఫిక్ ఐజీ లెవెల్స్ డిటెక్ట్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఈస్ నాట్ 100% రిలయబుల్. దానికంటే కూడా స్కిన్ ప్రిక్ టెస్ట్ అన్నదే మనకి గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట.